ఈ దేశంలో ఎలా డ్రగ్స్ వస్తున్నాయి అనేటువంటి భావంతో ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ ఇది విశాఖ కేంద్రంగానే జరుగుతుందనేటువంటిది నేరుగా సిబిఐ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యి ఒక కంటైనర్ని సీజ్ చేయడమే కాకుండా అందులో కొకైన్, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఏ రకంగా పర్మిట్ చేస్తున్నాయి, రాష్ట్రంలో విచ్చలవిడిగా, ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే విచ్చలవిడిగా, నేను కూడా చూశారు, కొత్తపాలెంలోనే గంజాయి పెద్ద ఎత్తున డబ్బు దొరకడం మన ఊరు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే మెకానిజం ఆ పోలీసు వ్యవస్థకి ఫ్రీడమ్ లేదు, ప్రభుత్వ అజమాయిషిలో కనుసన్నలో నడుస్తుందనేటువంటిది నిదర్శనం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే, అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం లాంటి పోర్ట్ సిటీలో బయట దేశాల నుంచి వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అవి అవకాశంగా తీసుకొని మన రాష్ట్రంలో ప్రవేశించడమే కాకుండా అది విశాఖ నుంచే ఈ మూలాలు అనేటువంటివి ఏర్పడడం చాలా బాధాకరం. ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్త వహించాలి. ఒక్కసారి ఎడిక్ట్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళా మానిపించడానికి చేసేటువంటి అనేక ఇబ్బందులు, యువతకి ఇంత ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ విచ్చలవిడిగా ఇన్ని కేజీలు, ఇన్ని టన్నుల రూపంలో రాష్ట్రంలోకి వస్తుందని అంటే, ముఖ్యంగా విశాఖ మీదుగా అది వెళ్తుందని అంటే, దీన్ని బట్టి మనం అందరం కూడా చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అంటే కేవలం ఒక ఆదాయాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని, ఇక్కడ ఉండేటువంటి మనుషుల భవిష్యత్తుని మరి పెట్టుబడిగా పెట్టుకొని ఈరోజు ఆదాయం సమీకరించుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చేయటం వల్ల ఈరోజు ఇంత విచ్చలవిడిగా గంజాయికి ఒక పెద్ద కేంద్రంగా ఈరోజు అనుకుంటే ఆఖరికి డ్రగ్స్ క్యాపిటల్గా వైజాగ్ తయారైంది. సో ఆ రకంగా ఈ జరగటం వెనుక అంటే ఇంతకుముందు కూడా ఒక అవకాశం కలిగింది. ఎప్పుడైతే ముద్రాపోర్ట్ నుంచి నేరుగా ఒక శాసనసభ్యునికి ఉన్నప్పుడు ఈరోజు దీనిలో కూడా ఈరోజు బ్రెజిల్ నుంచి రావటం, దానిలో భాగంగా ఇక్కడ కూడా దాన్ని నిలిపివేయటం, ఉండేటువంటి ఆ సహకారం అందించకపోవటం, వాళ్ళు నేరుగా వాళ్ళు క్లిప్పింగ్స్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా రాయటం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడానికి కూడా వెంటనే అది వర్షం పడే అవకాశం ఉంది, స్టాక్ పాడైపోతుంది అనేటువంటి విధంగా వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారంటేనే దీనిలో ఒక ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చింది, దాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరిగిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి అంటే ఇంటర్పోల్ సహకారంతో సిబిఐ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూలో కూడా ఎక్కడో ఇది ఇంకా కాపాడాలి, దీన్ని ఆపాలి అనేటువంటి ప్రయత్నం జరిగినటువంటి వాస్తవాలు మనం అందరం ఒకసారి చూసుకుంటే ఒక్కసారిగా ఇది రాష్ట్రాన్ని కాదు, దేశాన్ని కాదు, ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంఘటన. ఒక ఇంత పెద్ద ఎత్తున పెద్ద బల్క్ క్వాంటిటీ మన విశాఖపట్నానికి చేరుకున్న ధరిమల. ఎందుకంటే ఇది ఒక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశం. ఇంతకుముందులోనే మనం ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం గంజాయి గురించి. ఈరోజు ఇవన్నీ మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి వాళ్ళే నేర ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. దీనివల్ల విశాఖపట్నం ఒక ప్రశాంతతకి నిలయం. అలాంటి ప్రశాంత విశాఖపట్నంలో ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తూ ఉంటే ఒకవైపు కిడ్నాప్ కానీ ఎంపీ ఇంట్లోనే, ఒకవైపు ఒక మెజిస్ట్రేట్ని మర్డర్ చేయటం కానీ, ఇటీవల కాలంలో ఒక ఎక్స్-ఎమ్మెల్యే గారు కదా తైనాలి విజయ్ కుమార్ గారి ఇంట్లో జరిగిన అంశం, చోరీకి డైరెక్ట్గా మెయిన్ రోడ్లో ఉండేటువంటి హౌస్లోకి వెళ్ళడం. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ క్రైమ్ కల్చర్ కానీ, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ డ్రగ్ కల్చర్ కానీ, ఒక ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం ఒక సేఫెస్ట్ సిటీగా భావించి ఒక ప్రశాంత వాతావరణం ఉంటుందని బయట రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేటువంటి విశాఖపట్నాన్ని ఈరోజు ఏ రకంగా వెళ్ళిపోతుంది అనేటువంటిది ఒక విశాఖవాసిగా చాలా బాధ కలుగుతుంది. మరి రాను రోజుల్లో ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా పేరెంట్స్ కానీ ప్రజలు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎక్కడికక్కడ విరివిగా దొరకటం వల్ల మన కుటుంబ సభ్యులు ఎవరు ఇందులో మరి వాళ్ళు అలవాటు చేసుకున్న దానికి చాలా పెద్ద నష్టం జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసేటువంటిది కాదు, వీళ్ళే ప్రమోట్ చేస్తున్నారనేది మనకు స్పష్టమైంది. కాబట్టి తగిన శాస్తి రానున్న రోజుల్లో మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంటుంది. కంట్రోల్ చేయాల్సిందిగా మీరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను.